ఏడాది కాలంగా వాయిదా పడుతూ వస్తున్న భూముల ధరల పెంపునకు రంగం సిద్ధమైంది. గతేడాది ఆగస్టు 1 నుంచి ధరలను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించినా రిజిస్ట్రేషన్ల శాఖలో భారీగా బదిలీలు జరగటం, హైడ్రా కూల్చివేతల పరిణామాల నేపథ్యంలో వెనకడుగు వేసింది. రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయేతర భూముల విలువ పెంపుపై సర్కారు సూచనలకు అనుగుణంగా మార్కెట్ వాల్యూ రివిజన్ కమిటీలు సగటున 50 నుంచి 60% పెంపునకు 2024లోనే ప్రతిపాదనలు సిద్ధం చేశాయి. సోమవారం హైదరాబాద్లోని సచివాలయంలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖపై జరిగిన సమీక్షలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగిలేటి రేట్ల పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం. సర్కార్ ఆదేశాలకు అనుగుణంగా జూన్ చివరి వరకు భూముల ధరలతో పాటు రిజిస్ట్రేషన్ ఫీజును సైతం పెంచాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత 2021 జూలైలో ఒకసారి, 2022 ఫిబ్రవరిలో రెండోసారి భూములు, భవనాల మార్కెట్ ధరలను ప్రభుత్వం పెద్ద ఎత్తున పెంచింది. రాష్ట్రం ఏర్పడక ముందున్న ధరలతో పాటు 2 సార్లు పెంచిన సగటుతో పోలిస్తే వ్యవసాయ భూముల ధరలు గరిష్టంగా 150% పెరగ్గా, స్థిరాస్తి భూముల ధరలు 100%, అపార్ట్మెంట్ ధరలు 50 నుంచి 80% వరకు పెరిగాయి. ఫలితంగా సర్కారుకు పెద్ద మొత్తంలో ఆదాయం వచ్చింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో 5,243.28 కోట్లుగా ఉన్న ఆదాయం 7,000 కోట్లకు పైగా పెరిగి 2021-22 ఏడాదిలో 12,372.73 కోట్లకు చేరింది. అనంతరం 2022లో రెండోసారి పెంచిన భూముల ధరలతో 3,000 కోట్ల వరకు ఖజానాకు అదనపు ఆదాయం వచ్చింది. వాస్తవానికి ప్రతి ఏడాది మార్కెట్ ధరలు సమీక్షించి సవరించేందుకు ప్రభుత్వానికి అధికారం ఉంది. కానీ గత సర్కార్ ఆ పని చేయలేదు. ఫలితంగా మార్కెట్లో పెరుగుతున్న ధరలకు, సర్కార్ నిర్ణయించిన ధరలకు మధ్య వ్యత్యాసం క్రమంగా పెరుగుతూ వస్తుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా అధికారం చేపట్టిన తర్వాత 2024లో భూముల ధరలను పెంచాలని నిర్ణయించింది. అందుకు అనుగుణంగా మార్కెట్ వాల్యూ రివిజన్ కమిటీలను ఏర్పాటు చేసింది. ఆర్డీఓ చైర్మన్గా, సబ్ రిజిస్టర్ కన్వీనర్గా 5 సభ్యులతో ఏర్పాటైన కమిటీలు క్షేత్రస్థాయిలో రాష్ట్రమంతా పర్యటించి భూముల విలువ పెంపు ప్రతిపాదనలు సిద్ధం చేశాయి. జూన్ 2024లో పెంపుపై తయారు చేసిన ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదించింది. ఆగస్టు 1 నుంచే పెంచాలని నిర్ణయించిన రిజిస్ట్రేషన్ల శాఖలో భారీగా బదిలీలు జరగటం, హైడ్రా కూల్చివేతల పరిణామాల నేపథ్యంలో ఏడాదిగా వాయిదా పడుతూ వస్తోంది. రిజిస్ట్రేషన్ల శాఖకు 2023-24లో 14,558 కోట్లు, 2024-25లో 14,307 కోట్లు మాత్రమే వచ్చింది. అంటే గతేడాది కంటే 251 కోట్ల ఆదాయం తగ్గిందన్నమాట. ఆ శాఖ పెట్టుకున్న లక్ష్యంతో చూస్తే మాత్రం దాదాపు 4,000 కోట్ల రాబడి పడిపోయింది. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరులుగా ఉన్న లిక్కర్, రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం గతేడాది కంటే తగ్గటం పట్ల అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో భూముల ధరలతో పాటు రిజిస్ట్రేషన్ల ఫీజును సైతం ఒకేసారి పెంచాలని నిర్ణయించినట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలో జూన్ చివరి వారంలో పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది.